సిలువలో వేలాడే నీ కొరకే. ఈ యొక్క ఉదయకాల సమయంలో క్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటనగా, యెషయా 59వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషము మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చాను. ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే ఒక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటే, ఒక తండ్రి ఒక కుమారుడు, ఒక తండ్రి చెప్పిన మాట కుమారుడు చేస్తే ఆ యొక్క తండ్రికి చెప్పలేనంత సంతోషం ఉంటుందన్నమాట. ఏం అడిగినా కూడా ఇచ్చేట్టుగా ఆ యొక్క తండ్రికి మనసు వస్తుంది. అదే చెప్పిన మాట వినకుండా ఆ కుమారుడు తండ్రి మాటను చెప్పిన మాట వినకుండా చేస్తే ఆ యొక్క తండ్రికి ఏమొస్తుంది? కోపం వస్తుంది అనమాట. అదేవిధంగా ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే, ఇహమందున్న తండ్రి ఇలాగుంటే పరమందున్న పరలోకమందున్న మన తండ్రి ఏమంటే, ఆయన చెప్పి ఉన్నాడు. ప్రతి ఒక్క విషయం మనకి దేవుని వాక్యం ద్వారా చెప్పి ఉన్నాడు. ఆ స్థలానికి వెళ్ళొద్దు, అపవిత్రమైన స్థలానికి వెళ్ళొద్దు, అపవిత్ర వాటిని చూడొద్దు, పాపం చేయొద్దు, దేవునికి ఇది ఆయాస్కమైన కార్యములు, పాపములని చెప్పినప్పటికీ కూడా వెళ్ళి ఆ పాపం చేసి ఆ యొక్క స్థలానికి వెళ్ళి మరలా రావడము, మరలా మోకరించి ప్రార్థన చేయడము, దేవా నన్ను ఇక సమస్యల నుంచి, ఈ యొక్క దోషం నుంచి, ఈ యొక్క పాపం నుంచి క్షమించి రక్షించి అని తండ్రి అని మొరపెట్టడము, మరలా అదే పాపం చేయడము, మరలా వచ్చేస్తే అప్పుడు ఏమొస్తుంది? ఏం ఒక ఆశీర్వాదము రాదు. అదే ఈ యొక్క వాక్యంలో మనం తెలియపరుస్తుంది. మనకు రావాల్సిన ఆశీర్వాదములు ఆ యొక్క పాపం వల్ల ఆయనకు మనకు మధ్యలో అడ్డుకట్టుగా ఉంటున్నది అనమాట. అదే రీతిగా మనం చూసినట్లయితే, తండ్రి చెప్పిన మాట ఎప్పుడైతే కుమారుడు చేస్తాడో అప్పుడు ఏమడిగినా కూడా ఆ యొక్క తండ్రి ఇచ్చే అట్టి మనసు కలిగి ఉంటాడు. వాళ్ళ డబ్బులు లేకపోయినాడు ఎట్టో ఒకటి రెడీ చేసి ఇద్దనుకుంటాడు. అదేవిధంగా పరమందున్న తండ్రి కూడా మనము ఊహించిన వాటికంటే, తలంచిన వాటికంటే అత్యధికంగా ఇస్తాడు. ఎప్పుడంటే ఆయనకు ఇష్టడుగా మనం జీవించాలి. ఒకే ఒక్క హృదయంలో ఆయన నివసిస్తాడు. హృదయంలో మనలో ఉన్నాడని ఎరిగి గుర్తెరిగి దారిదంగా జీవించి నీతిగా జీవిస్తే చాలు. ఆయన మన పైన ఎంతో కృప కలిగిన వాడు అనమాట. ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే, ఈ యొక్క లోకంలో అన్ని నోటి ద్వారా సృష్టించినాడు. ఈ యొక్క మనిషి దగ్గరికి వచ్చే లోపలికి ఆయన వచ్చి ఆ యొక్క మట్టిని తీసుకొని ఆయన చేతులతోనే చేస్తున్నాడు. అటువంటి గొప్ప కృప కలిగిన దేవుడు మన పైన ఎంతో ఉన్నతంగా ఉంటున్నాడు. అదేవిధంగా ఒక పువ్వు చూసినట్లయితే అప్పుడే ఒక రోజులో పూస్తే ఒక రోజులోనే అది వాడిపోతుంది. ఎన్ని కలర్లు, ఎన్ని రెమ్మలు, ఎన్ని ఉంటుంది దానికి. అయినప్పటికీ దానికి అంత విలువ ఉంటే దానికంటే మనం గొప్ప శ్రేష్ఠులమంట. అదేవిధంగా ఈ యొక్క సమయంలో మనం దేవుని యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడిన మాటలను బట్టి, అదేవిధంగా ఈ యొక్క సమయంలో మనం ఏం చేయాలంటే, పరిశుద్ధంగా యథార్థంగా జీవించి నీతిగా జీవించి ఆయనకు ఆశీర్వాదాలు మనము అనుభవించాలి. ఈ యొక్క వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడిన మాటలను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వాక్యానికి, దేవుని యొక్క చిత్తానికి లోబడి నీతిగా యథార్థంగా జీవించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ యొక్క చిన్న ప్రార్థన చేసుకుందాము. మహామములు మిక్కిలిగా ప్రేమించిన పరలోకమున్న మా తండ్రి, ప్రేమగలనైనా కృపా సత్య సంపన్నుడైన ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. అదేవిధంగా దేవా, ప్రతిరోజు ఈ విధంగా మీరు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న మాటలను బట్టి క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.